ఇక్కడ చూడుర్రి, స్పీడ్ పెంచిన గులాబీ. అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ సభలు, పార్టీలు మారిన నేతల నియోజకవర్గాలలో ఫస్ట్ ఈ నెల 27న అచ్చంపేటలో బహిరంగ సభ. అచ్చంపేట గువ్వల బాలరాజు గురించి అక్కడ ఒక సభ పెడతారట. నిజంగా గువ్వల బాలరాజు మొన్న ఈ పార్టీ నుంచి బీజేపీలోకి పోయినాక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అంటే, సొంతంగా నేను అంతకుముందు అనుకునేది అమ్మ ఎవర్రనైనా ఎందుకు టికెట్ ఇచ్చిరు గిసోంటోళ్ళకి అని అనుకున్నా. తర్వాత బీజేపీలోకి వచ్చినాక ఆయన మాట్లాడుతుంటే ఏమో సబ్జెక్ట్ ఉందిరా నాయన అంతో ఇంతో ఈ నాయకుని దగ్గర అన్న అట్లా అనిపించింది ఆ మాట్లాడుతుంటే. నేను ఎన్నడూ మాట్లాడినా వాళ్ళు ఎంతసేపటికి కేటీఆర్ వెనకంగా ఇట్లా ఇట్లా ఉరుకుతుండేది ఇట్లా. కానీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఎట్లా అంటే ఒక పక్షికి ఆ బోన్ల నుంచి వదిలిపెడితే స్వేచ్ఛ ఎట్లా లభిస్తుందో అట్లా అంత ఫ్రీగా మాట్లాడిండు. అంటే అంత అవగాహన ఉంది రాజకీయం మీద. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడనియరు. ఇదే గులాబీ పార్టీలో ఏంటంటే చేతులు కట్టుకొని ఉండాలి, జై కొట్టాలి. సొంతంగా ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఎవరికి ఉండదు. అందులో వాళ్ళు చెప్పిందే ఉండాలి. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు చెప్తారు, వీళ్ళు పెట్టాలి, వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్టే మాట్లాడాలి. దానికి దాటి మాట్లాడితే తెల్లారి నుంచి నువ్వు ప్రెస్ మీట్కు అర్హుని కాదు, తీసి పక్కకు నొక్కుతారు. అట్లా ఉంటుంది. వీళ్ళు ఎన్ని సభలు పెట్టినా ఏం ఒరిగేదేముంది? స్పీడ్ పెంచిందంట కారు స్పీడ్ కాదు, అది ఇంజన్ బోర్కు వచ్చింది, మొత్తం పొగొస్తుంది వెనకంగా. ఇక అది నువ్వు ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా పోతలేదు, ఇంజన్ బోర్కు వచ్చింది. దాన్ని ఎంతమంది నూకినా జాకీలు పెట్టి లేపినాక లేవదు, అయిపోయింది. అది దాని పని అయిపోయింది. ఏంటంటే సప్పుడు ఎక్కువ వస్తుంటుంది బోర్కు వచ్చిన పనులది. వీళ్ళది కూడా ప్రచారం ఎక్కువ. ఇక ఉరుకుతుంది, ఇక రేపు ఉరుకుతుంది, ఎల్లుండి ఉరుకుతుంది, గుడలు పడుతుంది, ఎన్నో కాడ బొర్ర పడుతుంది, తీసుకుపోయి ఎవరికో అమ్మేస్తారు. ఇక 15 సమానం అమ్ముడు అంటే ఇప్పుడు దీన్ని కొనేది ఇవ్వాలంటే బీజేపీ కొనేస్తున్నది. ఖచ్చితంగా తీసేసుకుంటుంది. ఇక కొనుడా ఏం చేసుడు అనేది తేలిపోతుంది. ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఎలక్షన్ ముందల దీన్ని కలుపుకుంటే బలం పెరుగుతుంది, మొత్తం ఏదన్నా రాజకీయాలు చేంజ్ అయితే అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నది. వీళ్ళు కూడా సేమ్ అట్లనే ప్రవర్తిస్తున్నారు అన్నట్టు. జర కొద్దిగా తిట్టుకున్నట్టు మళ్ళీ కొద్దిగా కలిసిపోయినట్టు, తిట్టుకున్నట్టు కలిసిపోయినట్టుగా ప్రవర్తించి లాస్ట్ కొరికే అయిపోతున్నారు అన్నట్టు. అదే ఇక కొన్ని ఎట్లా ఉంటాయంటే కొద్ది రోజులు ప్రేమించుకొని లాస్ట్కి పెళ్లి చేసుకుంటారు చూడు, సేమ్ వీళ్ళది కూడా అట్లా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. ఆ తర్వాత భద్రాద్రి, బన్సువాడ, స్టేషన్ గన్పూర్, తర్వాత క్యాడర్లో బలోపేతం, స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యం. ఏ స్థానిక సంస్థలు కాదు, మీకు ఆడ అభ్యర్థులే కరువయ్యారు. మీకు అభ్యర్థులు కరువయ్యారు. సర్పంచ్గా బీఆర్ఎస్ నుంచి నిలబడాలంటే అరే నాయన ఇప్పుడు రాజకీయాలు వేరే ఉన్నాయి, నాకు వద్దులే ఈసారి వేరేట ఆయనకి అంటారు. బీఆర్ఎస్ గురించి నిలబడతారంటే మా దోస్తుగాలు కూడా ఉన్నారు, ఈసారి నిలబడుతున్నారా మరి మీరు ఏంటంటే ఏ వద్దురా పరిస్థితులు బాగలేవు, ఈ రేషన్ కార్డులు ఈ సన్నబియ్యం వచ్చి చాలా దెబ్బపడ్డది, ఎవరు చూడుగా అంటే రేవంత్ అంటారు. ఇక అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం పోటీ చేసి 10-20 లక్షలు లాస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి వెనకడుగు వేస్తారు చాలామంది. ఇక ఇదంతా ఎక్కడికి పోయిందంటే కేటీఆర్ దగ్గరికి పోయింది ఈ వార్త. కేటీఆర్ దగ్గరికి పోయినాక ఏమంటే ఖర్చు ఉంటే మేము పెట్టుకుంటాం, కానీ మంచి నాయకుడిని లిస్ట్ అవుట్ చేసి ఆయనకి ఇయ్యి అని ఆ బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. సర్పంచ్లను సెలెక్ట్ చేసేది ఆ లోకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఆ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఇక అర్థం చేసుకోరు, ఖర్చు మేము పెట్టుకుంటాం, మంచి క్యాండిడేట్ దోలాడు అంటే అయినా అంతో ఇంతో చేతుల ఖర్చు మళ్ళీ మాకు వస్తుందని ఇలా భయపడతారు. కానీ రాదు. నిజంగా బీఆర్ఎస్ కోటేస్తేందుకు జనాలు మనసు ఒప్పుతలేదు. కానీ మొన్న కూడా భయపడ్డారు, వీళ్ళు పైసలకు ఏడ గెలుస్తారో అని అనుకురు. కానీ అది దేవుడు తలిచిండు, వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి పక్కకు నూకేసిండాలని. చాలామంది వస్తాడేమో వీళ్ళు మళ్ళా వస్తే ఈ రాక్షస పాలనగా తట్టుకోలేమన్నంత పరిస్థితిలో భయపడ్డారు. కానీ అందరి ప్రజల అదృష్టం కొరకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సంతోషంగా ఉన్నారు. నిజంగా వాస్తవానికైతే గుండె మీద చేసుకొని చెప్పురు బీజేపీ కార్యకర్తలు. నిజంగా ఆలోచించుకోరు మీరే. ఏనో చిన్న ఇష్యూని దాన్ని ఇంకా మందిని కార్యకర్తలను నిలబెట్టి యూరియా ఇప్పుడుగో నలుగురికి దొరకకుంటే దాంట్లోకి ఒక 20-30 మందిని లైన్ నిలబడుని వీడియోల కోసం పెట్టి నిలబెట్టి మరీ వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నాం. ఏ ప్రచారం చేసినా యూరియాకి సంబంధించినది కేంద్రం చూసుకుంటుంది. కానీ ఇగో ఏ రకంగా చూసినా ఈ గులాబీ అయిపోయింది, స్పీడు లేదు, ఏది లేదు, అవుట్డేటెడ్ బండి అది, అంతే కాదు దాని పని అయిపోయింది. ఇక